Good evening, sir. Good evening. How are you, Amma? Fine, sir. How are you? Fine, sir. This Fine, call huh? is now being recorded. Okay. ఏం విశేషాలుగా క్లాస్ లేట్ అయింది కదా సార్ లేట్ అయిందా 10 minutes 8 minutes లేట్ అయిందా అమ్మా హలో 8 minutes కి సార్ అంతే ఓకే సో వాట్ వి కంప్లీట్ ఇన్ ద లాస్ట్ క్లాస్ టెల్ మీ లాస్ట్ క్లాస్ లో ఏమైంది ఏం చదివామో చెప్పండి బ్రాంచ్ అకౌంట్స్ చెప్పారు సార్ ప్రాబ్లమ్స్ బ్రాంచ్ అకౌంట్ అయినా ఇంకేమన్నా అయింది డిపార్ట్మెంటల్ అకౌంట్స్ గురించి చెప్పారు సార్ వెరీ గుడ్ బ్రాంచ్ అకౌంట్ అయినా డిపార్ట్మెంటల్ అకౌంట్ ఓకే కొంచెం ఐడియాలో వచ్చేసింది మీకు ఐడియాలజీ ఓకే బ్రాంచ్ అకౌంట్ అండ్ డిపార్ట్మెంటల్ అకౌంట్ ఈజ్ ఓవర్ ద నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఓకే సో ఈ రోజు వాట్సాప్ పెట్టలేదు అనుకుంటా మీకు డిపార్ట్మెంటల్ అకౌంట్స్ లో ప్రాబ్లం చెప్తారా సార్ చెప్పాను కదా ఒక ప్రాబ్లం అంటే చెప్పాను ఇంకొక కదా ప్రాబ్లం చెప్తే క్లియర్ గా ఉంటుందా సేమ్ అదే మోడల్ ప్రాబ్లము మీరు ఇక్కడ మీకు బుక్లో మీకు బుక్స్ ఉన్నాయి మెటీరియల్ స్టడీ మెటీరియల్ ఉన్నాయి చేయండి వాటిని ఓకేనా వాటిని బట్టి చేయాలి ఓకే నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా పార్ట్నర్షిప్ అకౌంట్స్ అంటే ఏం అకౌంట్స్ పార్ట్నర్షిప్ అకౌంట్స్ భాగస్వామ్యపు ఖాతాలు అంటారు భాగస్వామ్య అకౌంట్స్ పార్ట్నర్షిప్ అకౌంట్స్గా మనము చెప్తాం ఓకే ఈ భాగస్వామ్యం అంటే ఏంటి ఫస్ట్ ఇది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి వ్యాపారాన్ని కొనసాగించినట్లయితే దాన్ని ఏం వ్యాపారం అంటారు పార్ట్నర్షిప్ బిజినెస్ అంటారు భాగస్వామ్య వ్యాపారము అని అంటారు సొంత వ్యాపారంలో పుస్తకాలు రికార్డు చేయడం ఒక ఎత్తు పార్ట్నర్షిప్లో రికార్డు చేయడం ఒక ఎత్తు సొంత వ్యాపారంలో ఒక వ్యక్తి మాత్రమే లాభం నష్టాన్ని అనుభవిస్తాడు బట్ భాగస్వామ్య వ్యాపారంలో అందరూ లాభ నష్టాలను పంచుకోవడం జరుగుతుంది మనం పూర్తిగా భాగస్వామ్యం గురించి దాని కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ కొంత కాన్సెప్ట్ అయినా థియరీ క్వశ్చన్లో వచ్చే అవకాశం ఉంది భాగస్వామ్యం అంటే ఏంటి భాగస్వామ్య లక్షణాలు భాగస్వామ్య ఒప్పందము గణక విషయాలు అకౌంటింగ్ ఆస్పెక్ట్స్ వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది ఓకే వీటి గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది 1932 కంపెనీల చట్టం భాగస్వామ్య చట్టం 1932 ప్రకారము భాగస్వామ్యం అంటే ఆ చట్టము ఒక నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది సమిష్టిగా కానీ అందరి కోసము అందరూ కానీ ఒక్కరు కానీ ఒప్పందం ప్రకారంగా వ్యాపారాన్ని చేపట్టి దానిలో వచ్చే లాభాలను పంచుకునేందుకు ఈ అందరి మధ్య వ్యక్తుల మధ్య ఏర్పడిన ఒప్పందాన్ని మనము భాగస్వామ్యము అంటారు ద రిలేషన్షిప్ బిట్వీన్ persons who have agreed to share the profits of a business carried on by all or anyone of them acting for all. So this is called
partnership organization. Nothing but a group of persons formed together and invested together and share the profits and losses. This firm is called, this institution is called partnership firm. దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్? మినిమం 2, మ్యాక్సిమము బ్యాంకింగ్ వ్యాపారం అయితే 10, ఇతర వ్యాపారాలు అయితే 20 మంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మధ్య వ్యక్తుల మధ్య ఒప్పందం ద్వారా ఇది ఉద్భవిస్తుంది. భాగస్వామ్యం అంటే ఒక వ్యక్తుల కలయిక, కొందరు వ్యక్తుల కలయిక, చట్టబద్ధమైనదై ఉండాలి. భాగస్వామ్య వ్యాపారము అనేది లీగాలిటీ ఉండాలి, ఇల్లీగల్గా ఉండకూడదు. there is a legality, rules and regulations they have to follow. Then as per the agreed ratio of the partnership, they can distribute the profits and losses. యజమాని ప్రతినిధి, ఓనర్ అనే విధంగా ఉంటుంది. ఇక్కడ రుణ బాధ్యత ప్రతి ఒక్కరూ భాగస్థుడు కలిగి ఉంటాడు, అపరిమిత రుణ బాధ్యత కలిగి ఉంటాడు. ఎంతంటే అంత పెట్టుబడి పెట్టడము జరుగుతుంది. సో హియర్ దేర్ ఇస్ ఎన్ అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. పార్ట్నర్షిప్ అగ్రిమెంటు భాగస్థుల మధ్య ఏర్పడుతుందండి. వివిధ భాగస్థుల మధ్య లిఖితపూర్వకంగా కానీ నోటి మాటల ద్వారా కానీ ఇది ఏర్పడుతుంది. భవిష్యత్తులో భాగస్థుల మధ్య వచ్చే వివాదాల పరిష్కారానికి ఈ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. లిఖితపూర్వకంగా కానీ ఓరల్గా కానీ, ఎందుకంటే అంటే పూర్వకాలంలో ఓరల్గా రాసుకుని ఓరల్గా మాట్లాడుకునేది, నువ్వెంత పెడతావు, ఎంత పెడతా, మనం అందరం ఎవరెవరు ఉందాం పార్ట్నర్స్, అట్లాగా అనుకొని వాళ్ళు స్థాపించేవారు. ప్రజెంట్ డేస్లో లిఖితపూర్వకం అయితేనే బాగుంటుంది, అందరికీ శ్రేయస్కరము, డూపులు ఉండవు, ముచ్చట్లలాగా వెళ్ళిపోయేది కాదు. రిటర్న్ ఫామ్లో ఉంటే అందరికీ ఆమోదయోగ్యంగా శ్రేయస్కరంగా ఉంటే తగాదాలు వచ్చే అవకాశం ఉండకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తారు. తర్వాత ఈ అగ్రిమెంట్ని మనము డీడ్ అంటారు, పార్ట్నర్షిప్ డీడ్ అంటారు. పార్ట్నర్షిప్ డీడ్ భాగస్వామ్య ఒప్పందము అంటారు. భాగస్వామ్య ఒప్పందాన్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటారు. పార్ట్నర్షిప్ డీడ్ అంటారు. సో ఈ డీడ్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని. సంస్థ పేరు, భాగస్థుల పేర్లు, వాళ్ళ చిరునామాలు, ఇలాగా రాయడం ఉంటుంది. యూ హ్యావ్ టు write the firm name, partnership name, firm name and partnership names and address. ప్రతి భాగస్థుడు ఎంత మూలధనం తెస్తున్నాడు, పెట్టుబడి ఎంత పెడుతున్నాడు అనే విషయాలు ఇందులో రాయడం జరుగుతుంది. ఒక్కొక్క భాగస్థుడు ఎంత పెట్టుబడి పెడుతున్నాడు, ప్రతి భాగస్థుడు తెచ్చే మూలధనాన్ని, దానికి సంబంధించిన వివరాలు రాయడం జరుగుతుంది. మూలధనం ఎంత, సొంత వాడకాలు ఎంత, సొంత వాడకాల మీద వడ్డీ ఎంత, మూలధనం మీద వడ్డీ ఎంత, భాగస్థుల యొక్క షేరింగ్ రేషియో ఎంత, ఓకే, షేరింగ్ రేషియో ఎంత, అది కూడా ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కొత్త భాగస్థుడు సంస్థలోకి వస్తే ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఒకవేళ పోతే, రిటైర్మెంట్ అయితే, ఎంట్రన్స్, రిటైర్మెంట్, డెత్ అయితే ఎట్లా డిసల్యూషన్ చేయాలి, ఎట్లా పరిష్కారం చేయాలి, ఆ విషయాలను కూడా ఇందులో రాస్తారు.
సంస్థ యొక్క రద్దు వివరాలు. మరి ఈ భాగస్వామ్య సంస్థలో ఏమైనా తగాదాలు అయితే ఒక ఆర్బిట్రేటర్ ఉంటాడు, మధ్యవర్తి ఉంటాడు. ఆ మధ్యవర్తి సాధారణంగా లాయర్ అయి ఉంటాడు. అడ్వకేట్ ఎవరు, ఇవన్నీ విషయాలు కూడా భాగస్వామ్య ఒప్పందంలో పేర్కొనడం జరుగుతుంది. భాగస్వాముల మధ్య ఒప్పందం లేకపోతే కష్టమవుతుంది. దాదాపు 80%. జస్ట్ వెయిట్ అండి, జస్ట్ వెయిట్. భాగస్వాముల మధ్య ఒప్పందం లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, కొలాప్స్ అయితే. సో ఆ ఒప్పందంలో ఇంకా కొన్ని అంశాలు ఉంటాయి. భాగస్థులు సాధారణంగా సమాన నిష్పత్తులు పంచుకోవాలి. భాగస్థుల మూలధనంపై వడ్డీ చెల్లించబడదు. ఒకవేళ ఒప్పందం లేకుండా ఉన్న కండిషన్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారంగా భాగస్థుల మధ్య ఎటువంటి అది లేకపోతే మూలధనం మీద వడ్డీలు ఉండవు. ఒప్పందంలో రాసుకుంటే వడ్డీ ఉంటుంది. సొంత వాడకాల మీద వడ్డీ విధించడం జరగదు ఆ కండిషన్స్ లేకపోతే. భాగస్థునికి తాను అందించిన సేవలకు ఎలాంటి ప్రతిఫలం చెల్లించరు. ఓకే, తర్వాత మూలధనాన్ని మించి ఎవరైనా భాగస్థుడు అప్పు తెస్తే 6% వడ్డీ చెల్లించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి పార్ట్నర్షిప్ వ్యవస్థకి సంబంధించిన విషయాలు. ప్రతి భాగస్థుడు కూడా విధులు బాధ్యతలు ఉంటే ఆ విధులను బట్టి బాధ్యతలను బట్టి వ్యవహరించవలసి ఉంటుంది. భాగస్థుల లోపల కూడా రకాలు ఉంటాయి. నిష్క్రియ భాగస్థుడు, సక్రియ భాగస్థుడు, మైనర్ భాగస్థుడు అని ఇట్లా ఉంటుంది. అది మీకు అవసరం లేదు. బట్ ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతే మనము సాధారణంగా ఒక ఫైనల్ అకౌంట్ ఎగ్జామ్లో వస్తుంది. ఆ ఫైనల్ అకౌంట్ సేమ్ మన ఈ ఫైనల్ అకౌంట్ లాగానే ఉంటుంది, మన జనరల్ ఫైనల్ అకౌంట్ లాగానే ఉంటుంది. అది ఎలాగంటే ఒక ప్రాబ్లం చూస్తాము. ఓకే, సో ఇలాగా ఫైనల్ అకౌంట్ ఉంటుందండి. చూద్దాం, చెప్తున్నా. భాగస్వామ్య సంస్థ ముగింపు లెక్కలు ఇలా ఉంటాయి. ఓకే, చూపిస్తున్నా మీకు. ఓకే, బాగుపడుతుందా అండి? డిసెంబర్ 31, 2006తో అంతమయ్యే సంవత్సరానికి రాము, శ్యాము పుస్తకాల నుండి ఈ క్రింది విలువలు తీసుకోవడం అనేది వారి యొక్క లాభ నష్టాలు 3:2 నిష్పత్తిగా పంచుకుంటారు. ఇది ప్రాబ్లం అండి. ఓకే, సొంత వాడకాలు ఎన్ని అంటే రాము 24,000, శ్యామ 16,000. ప్రారంభ సరుకు, కొనుగోళ్లు, వాపసులు. డెబిట్ వైపు వాపసులు అంటే అది అమ్మకాల వాపసులు అని అర్థం. జీతాలు,
వసూలు బిల్లులు, ప్రింటింగ్ మరియు స్టేషనరీ, రుణగ్రస్తులు, అద్దె రేట్లు, రాని బాకీలు, బీమా, తపాలా, టెలిగ్రాము, షాము కమిషను, భూమి బిల్డింగు, ప్లాంట్ మిషనరీ, ఫర్నిచరు, వర్తకము ఖర్చులు, చేతులు నగదు, బ్యాంకులు నగదు, ఇలాగ. అలాగే క్రెడిట్ వైపులో మూలధనము, రాముదెంత, షాముదెంత, కరెంటు ఖాతాల గురించి కొంచెం కాన్సెప్ట్ చెప్పేది ఉంది. కరెంటు ఖాతాలు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలెన్స్లు ఎంత, తర్వాత అమ్మకాలు, వాపసులు ఇట్లా ఇచ్చారంటే కొనుగోలు వాపసులు అంటే పర్చేస్ రిటర్న్స్ అని అర్థం, చెల్లింపు బిల్లులు, బిల్స్ పేయబుల్ అనమాట, క్రెడిటార్స్, డిస్కౌంట్, ఓకే, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, ఇవి ట్రయల్ బ్యాలెన్స్ అన్నమాట. తర్వాత ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకొని ముగింపు లెక్కలు తయారు చేయండి. రాము సంవత్సరానికి 2400 జీతానికి అర్హుడు. 2400 జీతం ఇవ్వాలి ఆయనకు. మూలధనాలపై 6% వడ్డీ చెల్లించాలి. సొంత వాడకాలపై 6% వడ్డీ వసూలు చేయాలి. రుణగ్రస్తులపై 5% రాని బాకీలు ఏర్పాటు చేయాలి. బిల్లింగ్ పై 5%, ఫర్నిచర్పై 10%, ప్లాంట్ మరియు యంత్రాలు, మిషనరీపై 15% తరుగుదల ఏర్పాటు చేయాలి. సో మనము ఇది ప్రాబ్లం అండి. ఇంకా కొన్ని ఉన్నాయి. చెల్లించాల్సిన జీతాలు డిసెంబర్ 25, 2006 నాడు 16,000 సరుకు అగ్ని ప్రమాదానికి గురి అయింది. బీమా కంపెనీ వాళ్ళు 14,000 చెల్లించడానికి అంగీకారం చెల్లించారు. డిసెంబర్ 31, 2006 నాడు ముగింపు సరుకు 36,000 అండి. ఓకే, ఇది ప్రాబ్లం. సో ఇలాగా ప్రాబ్లం ఇస్తాడు. మళ్ళీ దీంట్లో ప్రవేశము ప్రాబ్లం ఉంటుంది, ముగింపు లెక్కలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి ముందు మనము మూలధనాల పద్ధతులు, మూలధనాలు ఎలా ఉంటాయి ఇక్కడ అది లెక్క ఫస్ట్ మనము ఐడియా కాన్సెప్ట్ ఇస్తాను. ఇచ్చినాక మనము లెక్కలోకి వెళ్తాం. సాధారణంగా ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో మీరు వింటున్నారా లేదా క్లాసు? ఎస్ సార్. వింటున్నాం సార్. ఓకే, ఈ పార్ట్నర్షిప్ అకౌంట్స్ లో మూలధనాల ఖాతాలు ఉంటాయి, భాగస్థుల మూలధనాల ఖాతాలు ఉంటాయి. భాగస్థుల మూలధన ఖాతాలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి స్థిర మూలధన పద్ధతి, 2 అస్థిర మూలధన పద్ధతి. ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ లేదా ఫ్లెక్సిబుల్ క్యాపిటల్ మెథడ్. ఫిక్స్డ్ అండ్ ఫ్లెక్సిబుల్, ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అండ్ ఫ్లెక్సిబుల్ క్యాపిటల్ మెథడ్. ఏ పద్ధతిని అనుసరించాలి అనేది భాగస్వామ్య ఒప్పందంలో రాయడం జరిగింది. కొన్ని షరతుల మీద ఉంటాయి. సాధారణంగా ఎటువంటి నిర్దిష్టమైన ఒప్పందం లేనప్పుడు 2వ పద్ధతిని ఫాలో అవుతారు. ఎటువంటి నిర్దిష్టమైన ఒప్పందం లేనప్పుడు 2వ పద్ధతిని ఫాలో అవుతారు. ఈ మొదటి పద్ధతి ఏంటంటే స్థిర మూలధన పద్ధతి, 2వ పద్ధతి అస్థిర మూలధన పద్ధతి. ఈ స్థిర మూలధన పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఈ భాగస్వామ్య సంస్థలో జీవిత కాలంలో భాగస్తుని వాటా ఎంత తెచ్చాడో ఆ వాటా తప్పకుండా ఉంటుంది. స్థిర మూలధన పద్ధతిలో భాగస్వామ్య సంస్థ జీవిత కాలం లోపల భాగస్థుడు తన వాటా మేరకు తెచ్చిన మూలధనాన్ని మాత్రమే అతని మూలధన ఖాతాలలో రాస్తారు. అందువల్ల ఖాతాలు స్థిరంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అతనికి వడ్డీ వచ్చింది, తర్వాత ఎంత లాభం వచ్చింది, అతని జీతం వచ్చింది, అతను ఇంత సొంతానికి వాడుకున్నాడు, అవన్నీ కరెంట్ ఖాతాలలో చూపిస్తాడు. మూలధనం ఫిక్స్డ్, కరెంట్ ఖాతాలు ఉంటాయి. ఈ స్థిర మూలధన పద్ధతిలో 2 ఖాతాలను తయారు చేయడం జరుగుతుంది. భాగస్థుల మూలధన ఖాతాలు, భాగస్థుల కరెంట్ ఖాతాలు తయారు చేస్తారు. ఇక్కడ చూడండి ఇక. సో అస్థిర మూలధన పద్ధతిలో ఒకటే భాగస్థుల మూలధన ఖాతాలు తయారు చేస్తారు. వీటికి కొన్ని ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ భాగస్తుల మూలధన ఖాతాలు ఆయన ఎంత 1,00,000 రూపాయలు తెచ్చాడనుకోండి, బై తెచ్చిన నిల్వ. మళ్ళా 5,000 తెచ్చిననుకో, బై నగదు. ఓకే, అదనంగా తెచ్చింది. ఇవి రెండింటిని ఏమైనా డబ్బు తీసుకున్నాం అనుకోండి, బై టు నగదు, లేదా చెక్ ద్వారా తీసుకున్నట్లయితే టు బ్యాంకు అంటారు. తేల్చి నిల్వ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనం బ్యాలెన్స్ షీట్లోకి పంపించాలి. ఇక ఏమైనా క్యాష్ ఉంటే, కరెంట్ ఖాతాలో నిల్వ ఉంటే బై తెచ్చిన నిల్వ అంటారు. మూలధనం వడ్డీ, బై భాగస్తుని జీతము, బై భాగస్తుని కమిషన్. అట్లాగే టూ తెచ్చిన నిల్వ ఉండయి దాదాపు ఉంటే, టూ సొంత వాడకాలు, ఏమైనా సొంతానికి వాడుకుంటే దాని మీద ఎక్కి అమౌంట్, టూ లాభ నష్టాల వినియోగిత ఖాతాకు సంబంధించిన వాటా. ఇటు 2 లాభము, ఇటు 2 బై లాభము అని ఉంటుంది. వీటిని అన్నిటి తేలిస్తే వచ్చేదే 2 తేల్చిన నిల్వ. దీన్ని మనము కరెంట్ ఖాతాలు అని ఆస్తి పట్టిలో చూపడం జరుగుతుంది. ఇక్కడ అలా కాదు, అన్నీ ఉంటాయి. భాగస్తుల మూలధన ఖాతాలో ఎంత మూలధనం తెచ్చిండు, ఎంత క్యాష్ తెచ్చిండు, ఎంత మూలధనం వడ్డీ, భాగస్తుని జీతము, మన కమిషను, లాభం ఎంత వచ్చింది ఈ సంవత్సరంలో, తర్వాత ఈ సొంత వాడకాలు ఎన్ని, సొంత వాడకాల వడ్డీ ఎంత, లాభం నష్టం ఎంత వచ్చింది, ఇవన్నీ రాస్తారు. రాసిన తర్వాత ఈ తేడానే మనము తేల్చి నిల్వగా రాస్తాము. ఇటు మొత్తాన్ని ఇటు మొత్తాన్ని ఆస్తి అప్పుల పట్టికి మళ్లింపు చేయడము జరుగుతుంది. ఇది స్థిర మూలధన పద్ధతిలో 2 ఖాతాలు, అస్థిర మూలధన పద్ధతిలో 1 ఖాతాను తయారు చేయడము జరుగుతుంది. మీకు థియరీ క్వశ్చన్లో తప్పకుండా వస్తుంది. స్థిర మూలధన పద్ధతి, అస్థిర మూలధన పద్ధతి గురించి తెలియచేయండి అంటాడు. అన్నప్పుడు మీరు ఈ విషయాన్ని మీరు అక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు మనం చూసిన లెక్కను అర్థం చేసుకుంటాము. ఎవరిది ప్రాబ్లం ఏంటిది? రాముడు లక్ష్మణుడా? ఏంటిదమ్మా ప్రాబ్లం? శ్యాము ప్రాబ్లం ఏంది? శ్యామ్ కదా. శ్యాము ప్రాబ్లమ్ది మనం అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు మనము ఫైనల్ అకౌంట్ తయారు చేయాలి. ఫైనల్ అకౌంట్ తయారు చేద్దాం. ఫైనల్ అకౌంట్ తయారు చేసే ముందు ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చూడండి. ఇదంతా ప్రాబ్లము. ఫైనల్ అకౌంట్ తయారు చేయమంటారు. అడ్జస్ట్మెంట్స్ ఇచ్చాడు. ఓకే, అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకి లెక్కలో ప్రారంభ సరుకు నుంచి ప్రారంభించాలి. అంటే దీని మీద ఏం రాయాలి? 31/12/2006తో అంతమయ్యే సంవత్సరానికి ఏం ఖాతా? వర్తకపు లాభ నష్టాల ఖాతా తయారు చేయాలి. వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా. ఏందమ్మా? ఇంగ్లీష్ లో కూడా చెప్పండి సార్. ఇంగ్లీష్ లో కూడా చెప్పానా? ఓకే. ప్రాఫిట్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ సమ్ నేమ్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st December 2006. ఓకే, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అండ్ రాస్తాం చూడండి. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ సమ్ నేమ్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st December 2006. DR CR particulars rupees. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే
టూ ఓపెనింగ్ స్టాక్ రాస్తుంది. లెక్కలో ఓపెనింగ్ స్టాక్ ఉందా లేదా చూడాలి. దాన్ని 22,000 అండి. ఓపెనింగ్ స్టాక్ 22,000. అట్లాగే టూ పర్చేసెస్ అని 1,08,000 ఇన్నర్ రాయాలి. మైనస్ రిటర్న్స్ అంటే రిటర్న్స్ ఏంది, కొనుగోలు వాపసులు అన్నమాట. 3,000 రూపాయలు అంటే కొన్న వాటిలో కొన్ని వాపసులు చేశాము. కొనుగోలు వాపసులు 1,05,000 రూపాయలు. ఓకే, కొనుగోలు వాపసులు 1,05,000 రూపాయలు. టూ వేజెస్, వేతనాల మీద ఏమి అడ్జస్ట్మెంట్ లేదు, 5,000 రూపీస్. ఓకే, అలాగనే బై సేల్స్ అమ్మినవి 1,60,000 సేల్స్ మైనస్ రిటర్న్స్ అంటే అమ్మకాల వాపసులు 4,000 లెక్కలో ఉన్నవి. సో 1,60,000కి వెళ్ళి 4,000 తీసేస్తే 1,56,000. మనం ఇటు అటు చేంజ్ చేసి చూస్తే, తేడా తేల్చి చూస్తే, క్యారీ డౌన్ చేసి చూస్తే టు గ్రాస్ ప్రాఫిట్ ఎంత వస్తుంది? గ్రాస్ ప్రాఫిట్ ఓకే, గ్రాస్ ప్రాఫిట్ ఇంకొన్నాయి కదండి అంశాలు ఏమైనా ఉన్నాయా? వేతనాలు రాసేసాము. క్లోజింగ్ స్టాక్ ఒకటి రాయాలండి. బై క్లోజింగ్ స్టాక్ 36,000 లాస్ట్లో ఉన్నాయి, ప్రాబ్లం చివరిలో ఉంటుంది. అట్లాగనే బై గూడ్స్ డిస్ట్రాయిడ్, అగ్ని ప్రమాదంలో లాస్ అయింది సరుకు, అది 16,000 కూడా రాయాలి. 16,000 కూడా, దాన్ని కూడా అమౌంట్ని రాయాలి. ఇప్పుడు రాసినాక ఇప్పుడు టోటల్ అమౌంట్ చేంజ్ అయితే 2,08,000, 2,08,000, 2,08,000. The difference is called here gross profit 76,000. Gross profit 76,000. సార్ గూడ్స్ డ్యామేజ్ అమౌంట్ ఎంత సార్ ఇది? గూడ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ అంటే డిసెంబర్ 25వ తారీఖు నాడు, ఇక్కడ చూడాలి ప్రాబ్లం, 25వ తారీఖు నాడు 16,000 అగ్ని ప్రమాదం జరిగిందట. అగ్ని ప్రమాదము సరుకు నష్టం జరిగిందట. ఓకే, అగ్ని ప్రమాదానికి గురైంది, లాస్ కదా. 16,000 లాస్ అంటే ఇది ప్రొఫార్మా ప్రకారంగా బై సైడ్ లోనే రాస్తాము. 16,000 రాసినవా రాయలేదా చూడండి. ఓకే, క్లోజింగ్ స్టాక్ 36,000, 16,000 అది. ఓకే, 1,56,000 సేల్స్ మైనస్ సేల్స్ రిటర్న్స్ ఓవర్. దెన్ మనకి ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. ట్రేడింగ్ అకౌంట్ ప్రకారంగా 76,000 గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ని మనము ఏం చేయాలి? ఇక్కడ బై గ్రాస్ ప్రాఫిట్ 76,000 క్యారీడ్. ఇది బ్రాడ్ డౌన్ కదా, బ్రాడ్ డౌన్. నెక్స్ట్ బ్రాడ్ డౌన్ చేస్తాం. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ మీకు తెలుసు కదా, అదే ప్రొసీజర్. ఇప్పుడు టూ సాలరీస్ అంటే జీతాలు 8,000 అడ్జస్ట్మెంట్లో చెల్లించాల్సినవి, సర్దుబాట్లలో ఉంటుంది. అడ్జస్ట్మెంట్లలో అవుట్ స్టాండింగ్ అంటే ఇంకా చెల్లించవలసినవి ఉంటాయి 2,000. వీటిని మొత్తము 10,000 మెయిన్లో రాయాలి. అవుట్ స్టాండింగ్ అంటే చెల్లించవలసిన వేతనాలు, జీతాలు, సాలరీస్ ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. వేతనాలు మాత్రం, వేజెస్ మాత్రము ట్రేడింగ్ అకౌంట్లో ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. టు ప్రింటింగ్ అని రాయండి సరిపోతుంది. 1,000 రూపీస్ అందులో ఉన్నాయి. టు రెంట్ అండ్ రేట్స్ అని ఉంటాయి. రెంట్ 1,600. టు ఇన్సూరెన్స్, ఆల్ ది ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ టు డెబిట్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. టు ఇన్సూరెన్స్ 800.
టు డిస్కౌంట్ ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్ వైపులో ఉంటే రాయాలి. టు డిస్కౌంట్ 2400 టు ట్రేడ్ ఎక్స్పెన్సెస్. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అంటే ట్రేడింగ్ అకౌంట్లో రాయకూడదు. 800 ట్రేడ్ ఎక్స్పెన్సెస్ 800. ఓకే, ఇన్సూరెన్స్ అయిపోయింది. టు పోస్టేజ్ 600 all the expenses. Okay, now to bad dates ఎంత? ఓకే, బ్యాడ్ డేట్స్ ఎంత ఉంది? 3600 ఉంటుంది కొత్తది. పాతది 2800, పాతది 2800 అండి, కొత్తది 3600. 6400 దేని మీద సార్ అంటే డెప్టార్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, రుణగ్రస్తుల మీద 5%. ఆల్రెడీ బ్యాడ్ డేట్స్ ఉన్నాయి 2800. ఓకే, రుణగ్రస్తుల మీద 5%. ఒక రుణగ్రస్తులు ఎక్కడనే చూడాలి మీరు. రుణగ్రస్తులు 72,000. 72,000 రుణగ్రస్తులు, దాని మీద 5% కట్టాలి. 3600 అవుతుంది. ఇప్పుడు 6400 అయింది. నెక్స్ట్ మనకి 2 గూడ్స్ డిస్ట్రాయిడ్ బై ఫైర్ బెనిఫిట్ ఉంది కదా. గూడ్స్ డిస్ట్రాయిడ్ అని రాస్తున్నాం కదా. వన్ టైం అక్కడ 16,000 రాసినాం. 16,000 అక్కడ రాయడం జరిగింది. దీనివల్ల మనకు లాస్ అయింది. 16,000 లాస్ అయింది. నా 14,000 వచ్చినవి. 2,000 లాస్ అవుతుంది అన్నమాట. ఇంకా 16,000 గూడ్స్ డిస్ట్రాయిడ్ అయితే 14,000 వచ్చినవి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2,000 అనమాట. 16,000 మైనస్ 14,000. ఓకే, దెన్ డిప్రిషియేషన్ ఒకటి వర్కింగ్ నోట్లో వెళ్ళిపోవాలి. ల్యాండ్ మీద డిప్రిషియేషన్ 2,400 అండి, 5% ఉంటుంది. తర్వాత ఫర్నిచర్ మీద 2,700 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ప్లాంట్ మీద 6,000. ఇది మొత్తము 11,100 అవుతుందండి. ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్లు మనం చేసేసాము. బై డిస్కౌంట్ మనకు వచ్చేసింది. బై డిస్కౌంట్ వచ్చిన బెనిఫిట్ 3,000 అండి. ఇది మొత్తం టోటల్ చేస్తే 79,000, 79,000. ఇవన్నీ ఏం లేదు, ఇటువైపు మనము రాసేది ఏం లేదు, గీత కొట్టద్దు, రాసేది ఏం లేదు. 79,000 సేమ్ 79,000 ఇక్కడ రాయాలి. డిఫరెన్స్ తెలిసాలి. ఆ అమౌంట్ 42,300 దీన్ని ఏమనాలంటే టూ నెట్ ప్రాఫిట్. దీన్ని మనము లాభ నష్టాల వినియోగిత ఖాతా తయారు చేయాలి. లాభ నష్టాల వినియోగిత ఖాతా అంట. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటారు. దీని తెలుగులో లాభ నష్టాల వినియోగిత ఖాతా అని అంటారు. సో మనకి ఎంత లాభం వచ్చింది బై నెట్ ప్రాఫిట్ అని రాయాలి.
ఎంత లాభం వచ్చింది? 42,300 అండి. 42,300. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ డ్రావింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రావింగ్స్, రామ్ అనటోనికి సొంత వాడకాల మీద వడ్డీ కట్టాలి. ఎంత శాతం అంటే ఇది లెక్కలు ఇచ్చాడు, దాని మీద వడ్డీ కడితే 720 రూపాయలు. సొంతానికి వాడుకున్న వాడకాల మీద మాత్రమే కట్టాలి. తర్వాత శ్యామ్ది కూడా సార్ కట్టేసేయాలి. అందమ్మా 480. ఓకే, 480 రూపాయలు. కొంచెం ప్రాసెసింగ్ అవుతుందమ్మా. ఓకే, నెట్ ప్రాఫిట్ ఎంత అంటే నెట్ ప్రాఫిట్ 42,300 బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రావింగ్స్ రాము 720. ఇది ఎట్లా సార్ అంటే నేను మీకు చూపిస్తాను. ఓకే, సొంత వాడకాలు నేయలేవా? 24,000 నేయలేవా? వాటి మీద 6%, 24 × 6 720, 16 × 6 480, 16,000 × 6%, 24,000 × 6%. అట్లా మనం వర్కింగ్ నోట్లో లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. లాభ నష్టాల ఖాతాలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంత నికర లాభం వచ్చేసింది అది రాష్ట్రం, మళ్ళా సొంత వాడకాల మీద వడ్డీ కూడా రాసేయాలి. ఇప్పుడు టు ఇంట్రెస్ట్ ఐటీ ఆన్ క్యాపిటల్, వడ్డీ సొంత వాడకాల మీదే కాకుండా మూలధనం మీద కూడా కడతాం 7,200. అట్లాగే శ్యాము 6,000. ఇవేంది మూలధనం మీద కట్టడం. మొత్తం ఈ రెండు కలిపితే 13,200 అవుతుంది. అట్లాగే టు రామ్ శాలరీ ఉంది కదా 2,400 రామ్ శాలరీ. అట్లాగే ఇది ఖర్చు కదా, ఆ ఖర్చును టు శ్యామ్ కమిషన్. ఇప్పుడు కమిషన్ అంటే లాభాన్ని తగ్గిస్తున్నాం అన్నమాట. ఇవి రాయలేదు మనం. ఇవన్నీ కూడా రాసిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్లో ఏమి రాస్తున్నామో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చిన అమౌంట్ని రాసి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రావింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్స్ రాస్తున్నాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్ వైపు రాయాలి, ఇంట్రెస్ట్ ఆన్ డ్రావింగ్స్ క్రెడిట్ వైపులు రాయాలి. ఇక భాగస్థులకు వచ్చే జీతాలు కమిషన్లు కూడా డెబిట్ వైపునే రాయాలి. రాసిన తర్వాత టోటల్ అమౌంట్ చేస్తే 43,500 అండి. 43,500 ఇక్కడ రాయాలి. ఈ డిఫరెన్స్ తెలిస్తే వచ్చింది నెట్ ప్రాఫిట్ అనే రాయాలి. మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఏం సార్ అంటూ, ఇది అడ్జస్టెడ్ ప్రాఫిట్. ఇప్పుడు ఫైనల్ అవుతుంది. ఎంత అది నెట్ ప్రాఫిట్ అంటే 21,440 అండి. 21,440. ఈ 21,440ని రాముకు పంచాలి, శ్యాముకు పంచాలి. రాముకు శ్యాముకు పంచాలంటే వర్కింగ్ నోట్ చేయాలి. ఓకే, రామ్ ఈక్వల్ టు 21,440 ఇంటూ రేషియో ఇచ్చిండా అయ్యలేదు చూసుకోండి. 3:2 అండి. 3:2. సో మనము 3:2గా చేయాలి. ఓకే, ఇక్కడ రామ్ది 3/5. ఓకే, 3/5. అట్లాగే శ్యామ్ది 21,440 ఇంటూ 2/5. సో వీటిని మనం చేస్తే 12,660 ఒక్కరిది, 8,440 ఒక్కరిది. ఈ రెండింటిని మనం టోటల్ చేస్తే 21,440 రావాలి. ఓకే, వీళ్ళిద్దరు అక్కడ వచ్చిన ఇక్కడ రాయాలి. మళ్ళీ 12,660, 8,440 రాసి పెట్టాలి. లాభ నష్టాల వినియోగిత ఖాతా అని అంటారు దీన్ని. లాభ నష్టాల ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ పర్టికులర్స్ రూపీస్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇదంతా ప్రొసీజర్ అండి. ఇట్లా తయారు చేయాలి. ఈ భాగస్థుల కరెంటు ఖాతాలు తయారు చేయాలి. భాగస్థుల కరెంటు ఖాతాలను తయారు చేయాలి, లేదా మూలధన ఖాతాలు అంటారు.
భాగస్తుల కరెంట్ ఖాతాలు తయారు చేస్తాం. ద పార్ట్నర్షిప్ కరెంట్ అకౌంట్స్ కరెంట్ అకౌంట్స్ రాద్దాము. రాస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు కదా పార్ట్నర్స్. ఇద్దరు పార్ట్నర్స్కి 2 కాలమ్స్, ముగ్గురు ఉంటే 3 కాలమ్స్ కొట్టాలి. ఓకే, ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ఒకరుంటే రాదు కదా పార్ట్నర్షిప్. ఓకే ఓకే, ఇప్పుడు ఈడ రామ్ అని రాస్తున్న 6, ఈడ శ్యాము, ఈడ రాము, ఈడ శ్యాము, ఈడ పర్టికులర్స్ డిఆర్ సిఆర్. ఓకే, ఆల్రెడీ కరెంట్ అకౌంట్లో ఎంత ఉంది? బై తెచ్చిన నిల్వ, బై బ్యాలెన్స్. కరెంట్ అకౌంట్లో 5,600 ఉన్నది, 2,200 ఉన్నది ఇతనికి. ఎట్లా సార్ అంటే లెక్క చూపిస్తున్నా మీకు, ప్రాబ్లం చూపిస్తున్నా. ఒక కరెంట్ అకౌంట్లో ఎంత ఉంది? బై సైడ్లోనే రాయాలి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, క్యారీ డౌన్ కాదు. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 5,600 అండ్ 3,200. 3,200 అండి, అంతేనా? 3,200 కాదు. ఓకే, నా నెక్స్ట్ ఇప్పుడు చేసినాం కదా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఐటీ ఆన్ క్యాపిటల్ ఒక్కొక్కరికి వచ్చింది. ఒకరికి 7,200, ఒకరికి 6,000. ఆల్రెడీ మనము లాభ నష్టాల వినియోగిత ఖాతాలో రాస్తున్నాం. ఆ రాసింది ఇండివిజువల్గా ఒక్కొక్కరి అకౌంట్లో రాస్తున్నాము. నెక్స్ట్ ఓకే, అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి చెప్పండి. జీతం ఉంది. బై సాలరీ ఎవరికి ఉందంటే ఒక రాముకు మాత్రమే ఉంది, 2,400. ఓకే, 2,400. బై ప్రాఫిట్ ఒక్కొక్కరికి వచ్చింది కదా. ప్రాఫిట్ ఒక్కొక్కరికి వచ్చింది. ఎంత ప్రాఫిట్? 12,661లకు, 8,441 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇదన్నీ అయిపోయినాయి. 2 సైడ్లో రాయండి. 2 సైడ్లో ఏంటి? 2 డ్రావింగ్స్. 24,000 ఒకడు డ్రావింగ్స్ చేసిండు, 16,000 ఒకడు, 16,000. దెన్ ఐటీ ఆన్ డ్రావింగ్స్, 2 ఐటీ ఆన్ డ్రావింగ్స్ అంటే సొంత వాడకాల మీద వడ్డీ. లెక్క కట్టినాం కదా ఇంతకుముందు. 720 ఒకరిది, 480 ఒకరిది. 720 ఒకరిది, 480 ఒకటి. ఇప్పుడు అటు ఇటు మనము టోటల్ చేయాలి. ఫస్ట్ ఈ కాలం ఎంత వస్తుంది చూద్దాం. 27,860, 17,640, 27,860, 17,640. ఓకేనా? సో మనము ఈ తేల్చాలి ఇటువైపు. ఇటు తేల్చింది టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎంత అమౌంట్ క్యారీ డౌన్? 3,140. ఓకే, 3,140 వస్తుంది. ఇది 1,160 వస్తుంది. 1,160 అండి. సో ఇప్పుడు ఏం చేసినాము అంటే కరెంట్ అకౌంట్లో యాక్చువల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 3,140, 1,160 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 3,140 అండ్ 1,160. ఓకే, ఇది అమౌంట్. అయిపోయిన తర్వాత ఇంతటితో అయిపోలే లెక్క. ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలి. వీ రిక్వైర్ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీటు మనము ఇలాగా ప్రిపేర్ చేద్దాం. ఓకే, బ్యాలెన్స్ షీట్. ఇది ఎల్, ఇది ఏ, రూపీస్. ఓకే, ఎల్ ఏ రూపీస్ ఇది తయారు చేస్తున్నాం అండి బ్యాలెన్స్ షీట్. ఓకే, పెద్దగా చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ దాకా ఇట్లా. సో ఇప్పుడు ఏమొస్తుందండి? బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్. ఇదేం రాయాలి? స్టేట్మెంటు బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రామ్, శ్యామ్ యాజ్ ఆన్ 31st December 2006. ఇలా రాయాలి. ఓకే, వింటున్నారా మా క్లాస్? వింటున్నాం సార్. వింటున్నారా? ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మనము తయారు చేస్తున్నాము. బ్యాంక్ ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటారండి.
అంటే మనకున్న నిల్వ కంటే ఎక్కువగా అప్పు తీసుకుంటే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారండి. ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంకు ఓడి, ఓవర్ డ్రాఫ్ట్. తర్వాత బిల్స్ పేయబుల్, బిల్స్ పేయబుల్ కూడా 4000 లెక్క మీకు పంపిస్తాను, ఇది సొల్యూషన్ చూసుకోండి మీరు మళ్ళీ. తర్వాత క్రెడిటార్స్ అంటే రుణదాతలు అంటారు. రుణదాతలు 16,000 అప్పు కదా. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ శాలరీస్, అవుట్ స్టాండింగ్ శాలరీస్ కొంత ఉంది కదా, 2,000 రూపాయలు ఉంది. ఓకే, దెన్ క్యాపిటల్స్, క్యాపిటల్స్ ఉన్నాయి కదా, లెక్క చేసాం కదా. 1,00,000 రామ్ది, 1,20,000 శ్యామ్ది, 1,00,000 మొత్తం ఎంత, 2,20,000. అది క్యాపిటల్ అంటే అప్పు అన్నట్టే కదా, అప్పు. తర్వాత కరెంట్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ వస్తాయి. ఇప్పుడు చూపించాలి 3,140. తర్వాత ఇది రామ్ది, శ్యామ్ది ఎంత, 1,160. ఈ రెండు కలిపితే 4,300. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పులన్నీ కూడా లయబిలిటీస్ విషయము అయిపోయింది. ఇక రైట్ హ్యాండ్ సైడు ఆస్తులు రాయాలి, ఆస్తులు రాయాలి. ఓకే, రైట్ హ్యాండ్ సైడు ఆస్తులు రాయాలి. ఆస్తులు ఏంటి అంటే ల్యాండ్, బిల్డింగ్స్. ల్యాండ్ బిల్డింగ్స్ 48,000 ఉన్నాయండి. వీళ్ళకెళ్ళి డిపి తీసేయాలి. డిపి అంటే ఏంటిది, డిప్రిషియేషన్, తరుగుదల లెక్క చేసినాం కదా. ఇప్పుడు 45,600 తీసివేసిన తదుపరి. అట్లాగే ప్లాంట్ మిషనరీ, ప్లాంట్ మిషనరీ 40,000, దానికి తరుగుదల 6,000 అండి. డిపి 6,000. సో ఇదంతా 36,000. ఓకే, ఫర్నిచర్ ఎంత అంటే 27,000. దీనికి కూడా డిపి ఉంది, డిపి 2,700. సో ఇప్పుడు 24,300 అండి డిపి తీసేసిన తర్వాత క్లోజింగ్ స్టాక్. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ స్టాకు ఆస్తులలో వస్తుంది. ఆస్తుల పట్టిలో చివరిలో 36,000. అట్లాగే డెప్టార్స్ అంటే ఇక్కడ రుణగ్రస్తులు అని అర్థం. రుణగ్రస్తులు 72,000, కానీ 3,600 కొత్తది రాని బాకీలుగా పరిగణించు అని చెప్పారు. కాబట్టి తీసేయాలి 68,400 అండి. సో ఇక్కడ ఇన్సూరెన్స్ వచ్చేసింది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది మనకి 14,000 వచ్చేసింది. అది ఆస్తి. 14,000 మనకి ఆస్తిగా చూపించాలి. 16,000 లాస్లో 2,000 లాస్ చూపించినాం మనం అక్కడ. దెన్ బిల్స్ రిసీవబుల్ 24,000. క్యాష్ ఇన్ హ్యాండ్ 1,000. క్యాష్ ఎట్ బ్యాంక్ ఉంది 3,000. ఇవన్నీ కూడా రాయాలి. రాసిన తర్వాత అటు ఇటు మనము టాలీ అయిందా లేదా చూసుకోవాలి. టోటల్ ఎంత అమౌంట్ అనేది మనము అబ్జర్వ్ చేయాలి, సమ్మింగ్ చేయాలి. అంటే బోత్ సైడ్లో మనకి 2,50,000 వచ్చిందండి. 2,50,000, 2,50,000. సో ఇది ఈ విధంగా పార్ట్నర్షిప్ అకౌంట్స్లో ఒక మోడల్ చెప్పాను మీకు. ఎంట్రీ ఉంటుంది. ఎసెట్స్ ఒకసారి స్టార్టింగ్ చూపించరా సార్? ప్రాబ్లమా చూపించానా, సొల్యూషనా? సొల్యూషన్ సార్, సొల్యూషన్. 48,000 మైనస్ ఏదమ్మా? ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ సార్. ఓకే, 48,000 మైనస్ 2,400, 45,600. ఓకే, ప్లాంట్ అండ్ మిషనరీ ఈస్ 40,000, డిపి 6,000, 36,000. ఫర్నిచర్ 27,000, డిపి 2,700.
24,300. ఓకే. క్లోజింగ్ స్టాక్ 36,000. సార్ ఇది గ్రూప్ లో పెట్టండి సార్. ఆ గ్రూప్ లో పెడతాను, ఇక మీకు టైం కూడా అయిపోతుంది. ఓకే సార్. గ్రూప్ లో పెట్టేస్తానమ్మా, గ్రూప్ లో పెడతాను కంపల్సరీ. ఓకే, సో ఇలాగా పార్ట్నర్షిప్ ఉంటుంది. రేపు నాన్ ట్రేడింగ్ అకౌంట్స్ అండ్ కంపెనీ అకౌంట్స్ చెప్తాను. కంపెనీ అకౌంట్స్ కూడా ఇలాగనే చేయడం ఉంటుంది. ఫైనల్ అకౌంట్ లాగానే పెద్ద ప్రాబ్లం ఉండదు. ఫైనల్ అకౌంట్ ఎవరికైతే చేయగలుగుతారో వాళ్ళకి ఈ ప్రాబ్లం చేయడము పెద్దగా కష్టం ఉండదు. ఫైనల్ అకౌంట్ ఇంతకుముందు ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటారు. డైరెక్ట్ క్లాస్లో ఎక్కువగా సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి మీరు నేర్చుకొని ఉంటారు. ఆ మోడల్స్ని మనము ప్రిపేర్ కావాలి. ఆ మోడల్స్ మనము బాగా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఇచ్చిన మెటీరియల్, స్టడీ మెటీరియల్లో ఉన్న ఇల్లస్ట్రేషన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది. రేపు 20 మార్కుల లెక్క ఒకటి చెప్దాము, 20 మార్క్స్ ప్రాబ్లం ఒకటి చెప్దాము. ఫైనల్ అకౌంట్ కాకుండా 20 మార్క్స్ ప్రాబ్లం చెప్తాను. నెక్స్ట్ మీకు ఈ వాట్సాప్లో కొన్ని ప్రాబ్లము సొల్యూషన్ మీకు పెడతాను. దాన్ని బట్టి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగవచ్చు. బికాస్ ఆఫ్ వెరీ షార్ట్ పీరియడ్. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేసి అడగండి అమ్మా. ఓకే సార్. ఇబ్బంది పడకుండా కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టేస్తాను. కొంచెం మీరు స్పిరిట్ ఉండాలి, చేయగలిగే స్పిరిట్ ఉండాలి. లేకపోతే సార్ నాకు అవసరం లేదంటే నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను, అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు పెట్టడం జరిగింది. అవి కూర్చొని చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఓకే.